హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అదర్ వరల్డ్ బికమ్ ఏ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 10 పార్ట్ 2 అనేది ఈరోజు ఎట్టుకోబోతున్నాం. పార్ట్ 1 ఎండింగ్ సీన్లో వచ్చి మన జనం చాలా భయపడి పరిగెడుతుంటారు అనమాట. ఇప్పుడు పార్ట్ 2 స్టార్టింగ్లో వచ్చి మన ఎందుకు పరిగెడతారంటే ఒక మాస్టర్ అనేది మన ఏమి కానీ అటాచ్ చేయడానికి వస్తారు అనమాట. ఒక మాస్టర్ ఏదో కాదు గైస్, అదే మిథిల్ బోర్ ద కింగ్ అనమాట. అంటే ఫస్ట్ ఎపిసోడ్ 10 పార్ట్ 1లో వచ్చేసి మిథిల్ బోర్ ద కింగ్ యూఎమి కానీ అటాచ్ చేస్తుంది కదా, ఇది వచ్చి దానికన్నా పెద్ద అనమాట. దాని యొక్క జాతి యొక్క కింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇది మన ఏమి కానీ అటాచ్ చేస్తున్నప్పుడు అక్కడ ర్యాబిట్ అని అంటుంది అనమాట. ఇయా నువ్వు వచ్చేసి రీమ్యాచ్ చేయని కానీ మళ్ళీ నీకు ఛాయిస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు రీమ్యాచ్ చెయ్యి అంటారనమాట. అప్పుడు వచ్చి మన ఇయాన చాలా కష్టపడుతుంటారు అనమాట దాన్ని ఫైటింగ్ చేయడానికి. చాలా దారుణంగా అటాచ్ చేస్తుంటారు అనమాట అక్కడ ఉన్న మాస్టర్ అనేది. ఆ విధంగా చాలా దారుణంగా అటాచ్ చేస్తూ మన ఇయన్ అనేది ఒక ట్రాప్లా ఇరికిస్తారు అనమాట. వచ్చేసి ఒక ప్లేస్లో ఇరికిసరికి మన ఇయన్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేకుంటుంటాడు. అప్పుడు వచ్చేసి అది చూసిన ఆకర్షకి అలాగే నైట్ అనేది యూఎన్ కాపాడదామని ముందుకనే వెళ్ళిపోతారు. అప్పుడు వచ్చేసి అక్కడ ర్యాబిట్ అనేది వాళ్ళిద్దరిని ఆపేసి మీరు వచ్చేసి అందులో కలగ తీసుకోకండి, ఇట్స్ యూ అనేది చూసుకుంటాడు, ఆగండి అని చెప్తారు. అప్పుడు వచ్చి మన యూ అనేది తన దగ్గర ఉన్న ఒక ఐటమ్ బస్కి ఒక వేపన్ అనేది బయట తీశారు. ఒక వేపన్ ఏంటో కాదు గైస్, వచ్చేసి ఒక తాడు లాంటి వేపన్ అనమాట. వచ్చేసి యూ అనేది అక్కడ మాస్టర్ మీకు అనేది ఒక వేపన్ అనేది విసిరేసి దాన్ని చాలా టైట్గా కట్టేసి మన యూ అనేది చాలా హైట్ అనేది ఎగురుతారు అనమాట. ఎగిరి అక్కడ మాస్టర్ అనేది చాలా హైట్ నుంచి అనేది కింద పడేసరికి వచ్చేసి చనిపోయి మాయమైపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ఆకర్షకి అలాగే నైట్ అనేది ఏ దగ్గరికి వెళ్ళి చాలా తనని గట్టిగా చూసుకుంటాయి అనమాట. అప్పుడు వచ్చి మన యూ కూడా సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు వచ్చి మన యూ అనేది అక్కడ ఉన్న వైల్డ్ మాస్టర్ చంపినందుకు మన యొక్క అనేది అదనగానే రివర్ట్ అనేది దొరుకుతుంది. ఒక రివర్ట్ ఏంటిదో కాదు గైస్, వచ్చేసి ఎస్ఎస్ ర్యాంక్ అనే ఒక రివర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. అప్పుడు వచ్చి మన అనేది ఇదేందో అర్థం కాదనమాట మన యొక్క వచ్చేసి. అప్పుడనే అక్కడ ఇన్కమ్ ఉన్న ర్యాబిట్ చెప్తుంది అనమాట, నువ్వు వచ్చేసి ఇప్పుడు అనేది ఇంప్రూవ్ అవుతున్నావు, నువ్వు వచ్చేసి ఎస్ఎస్ ర్యాంక్ అనేది నీకు అనేది రివార్డ్ వచ్చింది కదా, దీని తర్వాత నీకు వచ్చేసి SSS ర్యాంక్ వస్తుంది, దాని తర్వాత వచ్చేసి EX ర్యాంక్ అనేది వస్తుంది, దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన ఒక ఎనిమీస్ అనేది వైల్డ్స్ అనేది వాళ్ళు వచ్చేసి L ర్యాంక్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి చాలా పవర్ఫుల్ ఉంటారు వాళ్ళు వచ్చేసి అని చెప్తారు అనమాట అప్పుడు ర్యాబిట్ అనేది. అప్పుడు వచ్చి మన అనేది అవి మన కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చి మన కానీ ఇంకొక రివార్డ్ అనేది వస్తుంది. అది ఏంటో కాదు గైస్, తనకు బాడీ అనేది ఎవల్యూషన్ అనేది ఒక రివార్డ్ అనేది ఇస్తుంది అనమాట. ఒక రివార్డ్ వల్ల మన యొక్క బాడీ అనేది లైట్గా మెరుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన అనేది షాక్ అయి చూస్తుంటాం అనమాట, నా బాడీకి ఏమైంది ఈ విధంగా మెరుస్తుంది అనేసరికి పక్కన ర్యాబిట్ చెప్తుంది అనమాట, నువ్వు వచ్చేసి ఎవల్యూషన్ అవుతున్నావు, నీ యొక్క పవర్స్ అనేది ఇంకా డెవలప్ అవుతున్నాయి, నీ యొక్క లోపల ఉన్న నీ యొక్క బాడీ అనేది ఇంకా స్ట్రాంగ్గా మారుతుందని చెప్తాను. అప్పుడు వచ్చి మన అనేది చూసుకుంటూ ఉంటాం. అప్పుడు వచ్చి ర్యాబిట్ మళ్ళీ అంటుంది, వచ్చి చాలా రేర్గా జరుగుతుంది, ఒక యానిమల్ అంటే ఎవల్యూషన్ అవుతుంది కానీ వచ్చేసి ఒక హ్యూమన్వి నువ్వు కూడా ఎవల్యూషన్ అవుతావు అంటే ఇది చాలా రేర్ అనే పీస్ అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు నాకు ర్యాబిట్ అనేది ఆ విధంగా వాళ్ళతో మాడుకున్నప్పుడు మన యొక్క ఎవల్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వచ్చి మన యొక్క అనేది అతనికి అనేది ఏం అర్థం కాదనమాట, ఒక బాడీ ఎవల్యూషన్ అంటే అది కనుక ఏం ఏర్పడది. అప్పుడు వచ్చిన కానీ ఒక మైండ్లో అనేది అతని యొక్క స్కిల్స్ అనేది యాక్టివేట్ అయ్యాయి అనమాట. అతనికి ఇంకొక ఎక్కువ స్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట తన మైండ్లోకి. అప్పుడు మన అనేది ఓహో స్కిల్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి ఇంకా అనుకుంటూ ఉంటారు. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది ఈరోజు మనం చేసిన ఎక్కువ ట్రైనింగ్ అనేది సరిపోయింది కాబట్టి మనం ఇంటికి అనేది వెళ్ళిపోదాం అంటుంది అనమాట. అప్పుడు మీరు కూడా ఇంటికి అనేది వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతూ మనం ఇవి అనుకుంటారు అనమాట. నేను వచ్చేసి ఒకవేళ నా ఒక స్కూల్లో అనేది ఎవల్యూషన్ ఏంటంటే నా ఒక పరిస్థితి ఏంది, నా ఒక ప్రాబ్లం అవుతుంది కదా అనుకుంటూ మన అనేది అనదర్ వాళ్ళకి అనేది వెళ్ళిపోతాడు. అనదర్ వాళ్ళ నెక్స్ట్ సీన్లో వచ్చి మన యొక్క స్పోర్ట్స్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన వచ్చేసి అతను స్కూల్లో అకాడమీలో ఉంటాడు అనమాట. అతని అకాడమీలో వచ్చేసి మన అనేది అతను స్పోర్ట్స్ తీసుకుని అతను వచ్చేసి అతని అకాడమీలో గేమ్స్ ఆడే ప్లేస్లో ఉంటాడు అనమాట. మన వచ్చేసి ఆ విధంగా మన వచ్చేసి గేమ్స్ ఆడే ప్లేస్లో వెళ్ళేసరికి అక్కడ వచ్చేసి డైరెక్టర్ అనేది ఈ దగ్గరికి వెళ్ళి నేను వచ్చి ఈరోజు అనేది ఫోటోలు అనేది దింపబోతున్నాను కాబట్టి నువ్వు వచ్చి కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయని చెప్తాను అన్నమాట. మన కూడా సరే అని చెప్పేసారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ డైరెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మన అనేది అతను అపార్ట్మెంట్ చూస్తే మాత్రం అది అపోనెంట్ వచ్చేసి చాలా వయసైన వ్యక్తిలా ఉంటాడు. అతను చూసిన మన అనుకుంటారు అనమాట, అతను వచ్చేసి మన ఒక అకాడమీ వ్యక్తిలా లేడే అయితే ఎవరు అనుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న Kenjiro అనేది ఈ యొక్క అపోనెంట్ గురించి అనేది అక్కడ డైరెక్ట్గానే చెప్తాడు. అతను ఏమంటాడంటే, మేడం ఇతను వచ్చేసి నేషనల్ ప్లేయర్స్ చాలా బాగా ఆడతాడు, ఇతను వచ్చేసి ఇతను ఇంతవరకు అయితే ఎప్పుడు ఓడిపోలేదు అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన ఈ యొక్క అపోనెంట్ అనేది మాట్లాడతారు అనమాట, నేను వచ్చి ఇంతవరకు ఎవరి చేతిలో ఓడిపోలేదు అని చెప్పేసి అతను అనేది గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. గేమ్లో వచ్చేసి అతను అనేది ఫస్ట్ అనేది బాల్ అనేది త్రో చేస్తాడు అనమాట. ఫస్ట్ అతను వచ్చేసి ఆ బాల్ అనేది అటాక్ చేసి ఒక బాల్ అనేది మన దిక్కు అనేది సిరేస్తాడు అనమాట. అప్పుడు వచ్చి మన అనేది ఒక బాల్ అనేది అవ్వకుండా ఆ బాల్ అనేది సైడ్కి అనేది వెళ్ళి పడిపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ వాళ్ళందరూ షాక్ అయి చూస్తుంటారు అనమాట, అంత స్పీడ్గా బాల్ వెళ్ళిందని. అప్పుడు వచ్చి మన కూడా షాక్ అయి చూస్తున్నప్పుడు అనేది అపోనెంట్ అంటారు అనమాట, నేను వచ్చేసి మాత్రం ట్రయల్ మాత్రమే పిక్చర్ అప్ ఈ భాగ్య అంటూ అతను అనేది మళ్ళీ అనేది బాల్ అనేది మన మీకు అనేది త్రో చేస్తారు అనమాట. అప్పుడు వచ్చి మన ఒక బాల్ అనేది గమనించి మన అనుకుంటారు అనమాట, నేను వచ్చేసి అనంతరం వాళ్ళు ఇంత పెద్ద మాస్టర్ తోటి ఫైటింగ్ చేశాను, ఈ యొక్క బాల్ నాకు ఒక లెక్క అంటూ మన అనేది ఆ బాల్ అనేది చిన్న టచ్ చేసరికి ఒక బాల్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళి ఒక అపోనెంట్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద రంధ్రంలో పడిపోతారు అనమాట. అంత స్పీడ్గా వెళ్ళి ఆ బాల్ అనేది తాకేసరికి అక్కడ రంధ్రంలో పడిపోయేసరికి అక్కడ వాళ్ళని షాక్ అయిపోతారు అనమాట. అప్పుడు మనకి అంటారు అనమాట, మేడం నేను వచ్చేసి ఈ యొక్క గేమ్లో కానీ విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి మన అనేది ఒక గేమ్ అనేది విత్డ్రా చేసుకుంటాడు. కొన్ని మన అనేది బయటకనే వచ్చేసారనమాట. వచ్చేసిన వెంటనే మన అనేది కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది, నేను వచ్చేసి ఎవరికైనా ఇంత దెబ్బ కూడా తాగనియలేదు అంటూ రిలాక్స్గా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే అతని పవర్ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి కాబట్టి అతను ఇంతవరకు ఎవరికైనా గాయం చేయకుండా కొంచెం సేఫ్ అయ్యాడు అనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చి నెక్స్ట్ సీన్లో వచ్చి మన యొక్క అక్కడ గేమ్ అయిన ప్లేస్లో వచ్చేసి అక్కడ నాకు డైరెక్టర్ అనేది కెమెరామెన్ దగ్గర వెళ్ళి ఫోటోస్ తీసావనేసరికి ఆ కెమెరామెన్ అంటారనమాట, మేడం నేను వచ్చేసి ఒక బాల్ అంత స్పీడ్గా వెళ్ళింది, ఒక బాల్ అనేది కెమెరా అనేది
క్యాచ్ చేయలేకపోయాను, అందుకే నేను వచ్చేసి ఆ ఫోటో అనేది క్లిక్ చేయకపోయాను అంటారనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చి అక్కడ డైరెక్టర్ అనేది తిడుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన యొక్క ప్లేస్ దగ్గరకు వచ్చేసి కైడే అనేది మన దగ్గర ఈ యొక్క చేతిని పట్టుకొని ఇయర్ అనేది తీసుకువెళ్తూ ఉంటాం. మన ఇయర్ అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేసరికి అప్పుడు కైడే అంటుంది మా యొక్క వాలీబాల్ టీంలో వచ్చేసి మెంబర్స్ అనేది తక్కువ, బట్ ఒక అతనికి అనేది చిన్న గాయమైంది, అతను అనేది గేమ్ అనేది ఆడలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చి మా ఒక టీంలో ఒక మెంబర్ అనేది తక్కువ ఉన్నాడు, కాబట్టి నువ్వు వచ్చేసి మా ఒక గేమ్ ఆడి మా ఒక టీం అనేది గెలిపియాయి అని మా అనేది తీసుకువెళ్తాం అంటుంది. అప్పుడు మా కూడా సరే అని చెప్పేసి అవతల అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే చూసిన అక్కడ డైరెక్టర్ అనేది అక్కడ కెమెరామెన్ తీసుకొని గుంజుకొని వెళ్తుండే అనమాట. కెమెరామెన్ అంటారు మేనేజ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సరికి అప్పుడు అక్కడ డైరెక్టర్ అంటుంది మనం వచ్చేసి ఇప్పుడు వాలీబాల్ కోర్ట్లోకి వెళ్తున్నాం, మన ఇవన్నీ అక్కడ గేమ్ అనేది ఆడబోతున్నాడు, కాబట్టి ఈసారి వచ్చేసి కరెక్ట్గా ఫోటోస్ తీయని చెప్పేసరికి అక్కడ కెమెరామెన్ కూడా సరే అని చెప్తారనమాట. అప్పుడు మనం వచ్చేసి వాలీబాల్ కోర్ట్లోకి వచ్చి మన ఇవన్నీ వచ్చేసారు. అప్పుడు చూసిన అతను ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మనం గెలవబోతున్నాం వచ్చారు, కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి గెలవబోతున్నాం అని అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ రెఫరీ అనేది విజిల్ అనేది చేస్తారనమాట. అప్పుడు వచ్చి ఒక చాలా గట్టి ఒక పరిగణ సౌండ్ అనేది పడుతుంది. ఆ సౌండ్ ఏంటిదో కాదు గైస్, అక్కడ కోట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన వచ్చేసి చాలా స్పీడ్గా అనేది బాల్ అనేది కొట్టేసరికి అక్కడ ఉన్న కోట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఉన్న బాల్ కూడా పలిగిపోతుంది అనమాట. అక్కడ చూసిన వాళ్ళందరూ షాక్ అయి చూస్తుంటారు అనమాట ఆ కోట్ ఆ విధంగా పలిగేసరికి. అప్పుడు అతనితో ఉన్న అప్పటి టీం వాళ్ళు మాత్రం మేము ఓడిపోయాలని ఒప్పుకుంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి అదంతా చూసి భయపడి అప్పుడు వచ్చేసి మన అనేది కొంచెం ఫీల్ అవుతూ బయటకు అనేది వెళ్ళిపోతారు అనమాట. మన వచ్చేసి అప్పుడు వచ్చేసి అక్కడ దగ్గర కూర్చొని మన అనేది కొంచెం బాధపడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన కొన్ని గేమ్స్ అనేది అట్లా ఆడుతున్నప్పుడు అక్కడ కెమెరామెన్స్ అనేది ఫోటోస్ అనేది సరిగ్గా తీయలేకపోతారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క మూమెంట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి అనేది ఫోటోస్ అనేది తీయరాకపోతారు అనమాట వాళ్ళు వచ్చేసి గేమ్స్ ఆడుతున్నప్పుడు. అప్పుడు వచ్చి వాళ్ళందరూ డైరెక్టర్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి ఒక కోర్ట్ని డిస్ట్రాయ్ చేశాను కదా నా ఒక పవర్ వల్ల అనుకుంటూ బాధపడుతుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడికి వచ్చిన ఐడియా అనేది నువ్వేం బాధపడకు, నువ్వు ఎట్లయితే నువ్వైతే గెలిచావు కదా అంటుంటాయి అనమాట. అప్పుడు వచ్చి మన కానీ చాలా గట్టిగా అరిపాని వెళ్ళేసరికి మన అక్కడ వెళ్ళి చూస్తాడు అనమాట. అక్కడ వచ్చి మన కౌరి అనేది అక్కడ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అక్కడ వచ్చేసి తన టీమేట్ అనేది చిన్న గాయమైనసరికి మన కౌరి ఒక టీమేట్ అనేది ఆడలేకపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి మన అనేది అక్కడ వెళ్ళేసరికి మన కౌరి చెప్తాను అనమాట, మా ఒక టీమేట్ అనేది గాయమైంది, ఇప్పుడు వచ్చి నేను ఎలా గేమ్ ఆడాలంటున్నప్పుడు మన అనేది ఆడతలే అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అతని టీమేట్ అనేది చిన్న గాయమై ఉంటుంది కదా, అతను అనేది హాస్పిటల్ కానీ తీసుకువెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ మన దగ్గరికి తీసుకొచ్చేసరికి అక్కడ ఉన్న అతని టీమేట్ అంటారు అనమాట, నువ్వు వచ్చేసి సర్వ్ అనేది కొంచెం డిఫెన్స్లో ఉండు అంటారు అనమాట. అంటే సర్వ్ చేసేటప్పుడు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండు అంటారు అనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చి అతను ఆ విధంగానే అతను స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వచ్చి అతను తీసుకొని వెళ్తారన్నమాట అక్కడ ఉన్న హాస్పిటల్ మెంబర్స్. అప్పుడు వచ్చి మన అనేది అక్కడ కోర్టులో వెళ్ళేసరికి కోర్టు ఉన్న అక్కడ ఉన్న ఆపోనెంట్ టీం వాళ్ళు అంటారన్నమాట, నువ్వు కూడా వచ్చేసి మీ యొక్క అతని లెక్క నువ్వు కూడా మారిపోతావా అంటూ నవ్వుతారన్నమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు మన అనేది ఏం అర్థం కాదు మన వచ్చేసి. అప్పుడు వచ్చి మన అనేది గేమ్ అని కానీ రెడీ అయ్యి అక్కడ షటిల్ అనేది పట్టుకొని ఉంటారన్నమాట మన వచ్చి. ఆ విధంగా మన వచ్చేసి కౌరి ఒక టీమ్మేట్గా మారి వాళ్ళు అనేది టెన్నిస్ అనేది ఆడుతుంటారన్నమాట. అప్పుడు మన అనేది టెన్నిస్ ఆడుతున్నప్పుడు అనేది కౌరి అనేది ఒక బాల్ అనేది త్రో చేస్తానమాట తన షటిల్ తోటి. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న బాల్ అనేది దగ్గర నుంచి వెళ్ళిపోతాం అనమాట. వచ్చి చాలా భయపడిపోతున్నమాట అంత బాల్ దగ్గర నుంచి వచ్చేసరికి. అప్పుడు మన అంటారనమాట కౌరి కొంచెం జాగ్రత్తగా బాలే అంటుంటారన్నమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న బాల్ అనేది అక్కడ అనదర్ టీం అంటే ఆపోనెంట్ టీమెంట్లోకి వెళ్ళకుండా వచ్చేసి ఆ బాల్ అనేది బయట ఉన్న కెమెరామెన్ ఫోటో తీసి కెమెరామెన్ మీద పడిపోతుంది అనమాట. అప్పుడు వచ్చిన కెమెరామెన్ అనేది సైడ్ కన్నా జరిగేసరికి అతను అనేది కొంచెం తప్పించుకుంటారు అనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చేసి అక్కడ కౌరి అనేది క్షమించండి అని చెప్పేసి మళ్ళీ కౌరి అనేది అక్కడ ఒక బాల్ తీసుకొని మళ్ళీ వచ్చేసి ఒక సర్వీసింగ్ అనేది చేస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన అంటారనమాట ఈసారి మంచి చేయి కౌరి అంటుంటారు అనమాట మన వచ్చేసి. అప్పుడు వచ్చి మన కౌరి అనేది ఈసారి బాల్ వేయకుండా డైరెక్ట్ షటిల్ని మన ముంగ నుంచి పోనిస్తుంది అనమాట. అంటే బాల్ పడకుండా డైరెక్ట్ షటిలే గాలి ఎగురుతూ అనేది అక్కడ కెమెరామెన్ దగ్గరికి మళ్ళీ పడిపోతుంది అనమాట. ఆ కెమెరా మ్యాన్ దగ్గరికి పడిపోయేసరికి మన కౌరి అనేది అక్కడ వెళ్ళి వాళ్ళందరూ మన సింహాసనం అని చెప్పేసి మన కౌరి అనేది అక్కడ షటిల్ తీసుకొని అప్పుడు మన కౌరి అంటుంది అనమాట, ఈసారి ఈ రోజు ఏమైంది నా ఒక షటిల్కి చాలాసార్లు అనేది ఎగురుతూ ఉంటుంది సరే అంటూ ఉంటాం. ఆ మాటలు విన్న మన అనేది షాక్ అయిపోతాను అనమాట. ఎందుకంటే ఈమె వల్ల వచ్చేసిన టీమ్మేట్కి అనేది గాయాలయ్యాయని మన అనేది షాక్ అయ్యి చాలా భయపడి మన అనేది తను వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఆడాలని తను వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఆడుతుంటారు అనమాట గేమ్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి అతను ఉన్న అపోనెంట్ టీమ్మేట్ అనేది ఒక బాల్ అనేది త్రో చేసరికి ఆ బాల్ అనేది మన కౌరి దగ్గరికి వెళ్ళి పడబోతున్నాం. మన కౌరి అనేది ఒక బాల్ అనేది త్రో చేసే మూమెంట్లో వచ్చేసి మన వచ్చేసి ఒక బాల్ అనేది త్రో చేస్తారనమాట. ఆ విధంగా మన కౌరి దగ్గర పడే బాల్ అని మన అనేది త్రో చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా మన అనేది ఆ బాల్ త్రో చేస్తూ మన అనేది పాయింట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అపోనెంట్ టీమ్మేట్ అనేది మన సరి కౌరి మీదకి అనేది బాల్ అనేది త్రో చేస్తాడు. అప్పుడు మన కౌరి అనేది ఆ బాల్ దగ్గరకు వస్తారు మన కౌరి అనేది అటాక్ చేద్దామని ముందుకు అనేది వెళ్తుంటుంది. అప్పుడు వచ్చి మన కౌరి అంటుంది అనమాట, నేను వచ్చేసి ఈ యొక్క టీంలో ఉంటే నేను కూడా ఎంత యూజ్ఫుల్లో అది యువక్ అనేది తెలియచేయాలంటూ మన అక్కడ వచ్చిన బాల్ అనేది కౌరి అనేది కొట్టబోతుంది అనమాట. ఆ బాల్ని కొట్టకుండా మన కౌరి అనేది మళ్ళీ తన దగ్గర షటిల్ అనేది మళ్ళీ అనేది చాలా స్పీడ్గా అనేది ఇస్తుంది అనమాట. ఆ షటిల్ మళ్ళీ గాల్లో ఎగురుతూ అనేది మళ్ళీ అనేది బయట పడిపోతుంది అనమాట. ఆ విధంగా మన కౌరి వచ్చేసరికి ఆ విధంగా చేసరికి మళ్ళీ యూ అనేది సరే అంటూ మన యూ అనేది మళ్ళీ వచ్చేసి ఆ బాల్ అనేది త్రో చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా మన యూ అనేది గేమ్ అనేది గెలుస్తారు. ఆ విధంగా మన యూ అనేది గేమ్ అనేది గెలిచిన తర్వాత మన అక్కడ కౌరి అనేది కొంచెం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయే మూమెంట్లో వచ్చి మన వచ్చేసి తన అనేది గట్టిగా పట్టుకుంటారు అనమాట. ఆ ఒక సీన్ యూజ్ చేసి మన అక్కడ ఉన్న కెమెరామెన్స్ అందరూ చాలా తొందరగా ఫోటోస్ అనేది
తీస్తారు. తీసిన వెంటనే అక్కడ డైరెక్ట్ అనేది చాలా సంతోషిస్తూ మనం వచ్చేసి ఏ విధంగానే సాధించాం, మనం వచ్చేసి ఈ యొక్క ఫొటోస్ అనేది చాలా బాగా తీసామంటూ చాలా మెచ్చుకుంటుంది అన్నమాట కెమెరా మ్యాన్స్ని. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన కౌరి అనేది తన ఆ విధంగా వదిలేసి మన యూఏ అనేది నెక్స్ట్ సీన్లో అనేది ఇంటికి అనేది వెళ్తుంటారు అన్నమాట. ఇంటికి వెళ్తున్నప్పుడు అనేది అక్కడ ఉన్న కౌరి అనేది ఒక దగ్గర నిలబడి ఉంటుంది అన్నమాట యూఏ ఇంటికి వెళ్ళే ప్లేస్లో. అప్పుడు వచ్చి మన కౌరి అంటే అన్నమాట నేను కావడం చాలా థ్యాంక్స్ అంటూ నీతో వచ్చి జాయిన్ కావచ్చా అంటూ తన ఇద్దరు కలిసి ఇద్దరు అనేది నడుచుకుంటూ మాడుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. ఆ విధంగా వెళ్తున్నప్పుడు అనేది అక్కడ ఉన్న కౌరి అంటుంది అనమాట, నేను వచ్చేసి ఈరోజు మళ్ళీ కాపాడడం చాలా థ్యాంక్స్ యూఏ అంటూ వాళ్ళిద్దరనే మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు మన యూఏ అంటాడు అదేం పర్లేదులే, నేను ఎప్పుడైనా నేను కాపాడుతూనే ఉంటాను అంటుంటారు మన యూఏ వచ్చేసి. ఆ మాటలు విన్న కౌరి అనేది కొంచెం బ్లష్ అవుతూ ఆమె వచ్చేసి అక్కడనే ఆగిపోతుంది అనమాట. అప్పుడు వచ్చి మన యూఏ అనేది అక్కడ ఆగిపోయేసరికి కౌరి ఎందుకు అక్కడ ఆగిపోయి నాతో రానేసరికి కౌరి అనేది నువ్వు సరే కళ్ళు మూసుకొని అని చెప్తాడు. అప్పుడు మన యూఏ కూడా సరే అని కళ్ళు అనేది మూసుకుంటాడు. అప్పుడు వచ్చి మన కౌరి అనేది యూఏ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తను వచ్చేసి నడుస్తూనే మంగడికి అనేది వెళ్ళిపోతాడు అనమాట. మనకు యూఏ అంటారు నువ్వు ఇప్పుడు ఏం చేసావు అనేసరికి అప్పుడు మనకి యూఏ కౌరి అంటుంది అదేం లేదులే అంటూ తనని సీక్రెట్ అంటూ తన అనేది ముందుకు అనేది వెళ్ళిపోతుంటాడు అనమాట. మన కౌరి వచ్చేసి మన యూఏ అనేది కిస్ అనేది ఇచ్చుంటుంది. అదనే మన యూఏ అనేది సరిగ్గా అర్థం కాదనమాట మన యూఏకి వచ్చేసి. ఆ విధంగా మనకి యూఏ అలాగే కౌరి అనేది ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన అక్కడ అనదర్ వాళ్ళు వచ్చేసి ర్యాపిడ్ అనే ఒక అమ్మాయితో అనేది ఫైటింగ్ అనేది చేస్తుంటారు అన్నమాట. మన ఈ ర్యాపిడ్ అనేది చాలా ఫైటింగ్ చేస్తున్నప్పుడు అనేది అక్కడ ఉన్న అమ్మాయి అనేది మన ర్యాపిడ్ మీద అనేది చాలా పవర్ అనేది పంపిస్తుంది అనమాట. మన ర్యాపిడ్ అనేది అక్కడ తను వచ్చేసి మ్యాజిక్ అనేది యూజ్ చేసి ఒక పవర్ అనేది డిఫీట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూసిన మన అక్కడ ఉన్న అమ్మాయి అనేది షాక్ అవుతుంది అనమాట. ఈ యొక్క ర్యాపిడ్కి అనేది ఓన్లీ కిక్ పవర్ మాత్రం ఉంది కదా, ఈ యొక్క ర్యాపిడ్కి అనేది మ్యాజిక్ పవర్ ఎలా వచ్చింది అనుకుంటుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ర్యాపిడ్ అంటారు అనమాట, ఈ యొక్క పవర్ అని నాకు అనేది యూ అనేది నేర్పించాడు అంటారు అనమాట అక్కడ ఉన్న ర్యాపిడ్ అనేది. అప్పుడు వచ్చి ఆ మాటలు విన్న అక్కడ ఉన్న అమ్మాయి అనేది ఫస్ట్ వచ్చేసి ఒక యూ అని ఒక పర్సన్ చంపేస్తాను, దాని తర్వాత వచ్చేసి నిన్ను చంపేస్తానంటూ తనని అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది అక్కడ వదిలేసి తను వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి కానీ వెళ్ళిపోతుంటాను అన్నప్పుడు వచ్చి అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది ఆమె ఆపనికి అనేది వెళ్తుంటాను అన్నప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అమ్మాయి అనేది అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది చాలా బంధించేసి తను అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ అతను చంపినాక నేను మాత్రమే చంపేస్తాను అంటూ అని తను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చూసిన మన ర్యాబిట్ అనేది ఈమెకి ఇదొక ఎంత పవర్ ఉంది, ఏమో చాలా పవర్ఫుల్గా ఉంది, ఇప్పుడు నేను వచ్చేసి ఖచ్చితంగా యోగా అనేది తనకన్నా ఇంకా టెక్నిక్ అనేది నేర్పించాలి, ఆ టెక్నిక్స్ అయినా సరే ఆమెతో ఫైటింగ్ చేశాను తనకన్నా ఎబిలిటీస్ అనేవి వస్తాయి అనుకుంటూ ఉంటాను అనమాట. ఈ యొక్క సీన్ యొక్క వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈ ఛానల్ కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీద ప్లీజ్ కామెంట్ చేయండి గైస్, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.